మాక్సిమం ఎక్స్టెండెడ్ అప్ టు 2 years వరకు ఉంటుంది. ఇది ఎక్స్టెండెడ్ సిక్నెస్ బెనిఫిట్స్ యొక్క లాభాలు. ఎక్స్టెండెడ్ సిక్నెస్ బెనిఫిట్స్ ఇప్పుడు వస్తాయంటే వర్కర్స్ ఇన్ కోర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అప్పుడు ఏదైనా ఆక్యుపేషనల్ డిసీజెస్ బారిన పడితే, వృత్తిపరంగా వచ్చే జబ్బులు బారిన పడితే, ఆ పర్టికులర్ 34 స్పెసిఫిక్ డిసీజెస్ పడితే అప్పుడు మనకి ఎక్స్టెండెడ్ సిక్నెస్ బెనిఫిట్ కి అలౌ అవుతారు అనమాట. ఓకే, లేకపోతే చూడండి, మినిమం సిక్నెస్ బెనిఫిట్ 78 days ఉంటుంది, మాక్సిమం పీరియడ్ 91 days ఉంటుంది అంతే నార్మల్ సిక్నెస్ బెనిఫిట్. ఓకే, ఇందులో ఓన్లీ 50% ఆఫ్ శాలరీస్ ఇస్తారు. కమింగ్ టు ది ఎక్స్టెండెడ్ సిక్నెస్ బెనిఫిట్స్ వస్తే అప్రాక్సిమేట్ గా 70% వరకు శాలరీస్ రావచ్చు. 65 to 70% ఆఫ్ శాలరీ రావడానికి స్కోప్ ఉంది. రైట్, కమింగ్ టు ది నెక్స్ట్ 10th చూడండి, మెటర్నిటీ బెనిఫిట్. మనకి మెటర్నిటీ బెనిఫిట్ ఎవరికి ఇస్తారు? ఎవరైనా ఫీమేల్ వర్కర్ కైనా ఇస్తారు, లేకపోతే ఎంప్లాయీస్ లైక్ వైఫ్ మన ప్రెగ్నెంట్ అయిన వాళ్ళకి మెటర్నిటీ బెనిఫిట్ ఇస్తారు. చూడండి, మెటర్నిటీ బెనిఫిట్ కన్సిస్ట్స్ ఆఫ్ పీరియాడికల్ క్యాష్ పేమెంట్ in case of confinement or miscarriage or sickness arising out of the pregnancy, confinement, premature birth of the child, or to an insured woman as certified by duly appointed medical officer. అంటే మెటర్నిటీ బెనిఫిట్ అనేది ఓన్లీ ఇన్సూరెన్స్డ్ ఉమెన్ కి మాత్రమే ఇస్తారనమాట. అది చెప్పాడు. మెటర్నిటీ బెనిఫిట్ ఎప్పుడు ఇస్తారు? ఇన్ కేస్ ఆఫ్ కన్ఫైన్మెంట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కన్ఫైన్మెంట్ అంటే నిర్బంధించడం కాదు, కాంట్ మూవ్ ఫ్రీలీ అంటే ఇట్ ఈస్ ఎ కాంటేంజినియస్ డిసీజెస్, ఈజ్ నథింగ్ బట్ కన్ఫైన్మెంట్. అంటే చూడండి, బేబీ లోపల మిస్క్యారీ అయినప్పుడు మనకి బ్లీడింగ్ అవుతుంటుంది కదా, అంటారు దాన్ని కన్ఫైన్మెంట్ అని అంటారు. మిస్క్యారేజ్ అంటే అబార్షన్ అయినా, సిక్నెస్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ది ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెన్సీ వలన సిక్నెస్ వచ్చిన, కన్ఫైన్మెంట్ అంటే మనకి బ్లీడింగ్ అవుతున్నా, ప్రీమెచ్యూర్ బర్త్ ఆఫ్ ది చైల్డ్ అంటే ముందుగా అంటే నెలల నిండకు ముందే ఒక బిడ్డ పుట్టిన, మిస్క్యారేజ్ అంటే అబార్షన్ అయినా ఎవరికి? టు ఎన్ ఇన్సూర్డ్ ఉమెన్ యాజ్ సర్టిఫైడ్ బై డ్యూలీ అపాయింటెడ్ మెడికల్ ఆఫీసర్ చేత సంతకం చేయించుకొని రావాలన్నమాట. ఎలిజిబిలిటీ ఫర్ ది మెటర్నిటీ బెనిఫిట్ ఏంటి? ద కాంట్రిబ్యూషన్ కండిషన్ ఈజ్ ది సేమ్ యాజ్ ఫర్ ది సిక్నెస్ బెనిఫిట్. The daily benefit rate is also double the sickness benefit rate and is thus roughly equal to the full wages. Benefit is paid on Sunday also. అంటే అది దీనికి యొక్క కాంట్రిబ్యూషన్ సహకారం అన్నది నార్మల్ సిక్నెస్ బెనిఫిట్ మీద డబుల్ ఉంటుంది అనమాట. జనరల్ గా మెటర్నిటీ బెనిఫిట్ వచ్చిన ఆడోళ్ళకి ఫుల్ శాలరీస్ ఇచ్చేస్తారు. ఓకే, కమింగ్ టు ది ద బెనిఫిట్ ఈస్ పేడ్ యాజ్ ఫాలోస్. బెనిఫిట్ మనకి ఏ రకంగా ఇస్తారంటే, ఫర్ అ చైల్డ్ డెలివరీ ఫర్ అ టోటల్ పీరియడ్ ఆఫ్ 12 weeks beginning not more than 6 weeks before the expected date of child birth. అంటే సపోజ్ 8th month నుంచి ఫుల్ గా మన బేబీ పెట్టిన 3 నెలల వరకు వాళ్ళకి మెటర్నిటీ బెనిఫిట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అంటే జనరల్ గా 9th month ఇండియాకు పుడతారు కదా పిల్లలు, 8th month నుంచి మనకు ఆ బేబీకి 3 నెలలు వచ్చే వరకు మెటర్నిటీ బెనిఫిట్ అనేది ఇస్తారు. ఓకే, అదే ఇచ్చాడు. ఫర్ ఎ టోటల్ పీరియడ్ ఆఫ్ 12 weeks బిగినింగ్ నాట్ మోర్ దాన్ 6 weeks బిఫోర్ అండ్ ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ ది చైల్డ్ బర్త్. ఫర్ మిస్క్యారేజ్ అంటే అబార్షన్ అయినప్పుడు ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 6 weeks ఫాలోయింగ్ డేట్ ఆఫ్ మిస్క్యారేజ్ అంటే అబార్షన్ అయిన 6 వారాలు అంటే మనకి అప్రాక్సిమేట్ గా 1.5 month వరకు మెటర్నిటీ బెనిఫిట్ ఇస్తారు. కమింగ్ టు ది సి, ఫర్ సిక్నెస్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ది ప్రెగ్నెన్సీ, కన్ఫైన్మెంట్, ప్రీమెచ్యూర్ బర్త్ ఆఫ్ చైల్డ్ ఆర్ మిస్క్యారేజ్ ఫర్ ఏ అడిషనల్ పీరియడ్ ఆఫ్ 4 weeks. అంటే ఆ పర్టికులర్ అబార్షన్ ద్వారా, ప్రెగ్నెన్సీ ద్వారా, కన్ఫైన్మెంట్ ద్వారా ఏదైనా మనకి సిక్నెస్ వస్తే ఇంకో 4 weeks మనకి ఎక్స్ట్రా
సెలవు ఇస్తారనమాట. దీనికి ఏముండాలి? క్లెయిమ్ ఫార్మ్ అండర్ ది ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ యాక్ట్ ఫార్మ్ 9 ఫార్మ్ 19 లో నింపి అది నోటీస్ ఇవ్వాలన్నమాట. అప్పుడే ఇది కన్సిడర్ చేస్తారు. చూడండి, మెడికల్ బోనస్ ఏముంటుంది? మెడికల్ బోనస్ ఈజ్ లంప్ సమ్ పేమెంట్ మేడ్ టు ఎన్ ఇన్సూరెన్స్డ్ ఉమెన్ ఆర్ ది వైఫ్ ఆఫ్ ఇన్సూరెన్స్డ్ పర్సన్ ఇన్ కేస్ షీ డస్ నాట్ అవైల్ ఎ మెడికల్ ఫెసిలిటీ ఫ్రమ్ ఈఎస్ఐ హాస్పిటల్స్. అంటే ఈఎస్ఐ హాస్పిటల్స్ లో ఆవిడ అడ్మిట్ చేసుకోకుండా ప్రైవేట్ మెడికల్ హాస్పిటల్లో జాయిన్ అయ్యి చేసుకుందంటే, అదే మన సర్జరీ లాంటివి ఏదైనా చేయించుకుందంటే, మన డెలివరీ లాంటిది, వాళ్ళకి ఒక 2500 రూపాయల వరకు పేమెంట్ చేస్తారు. అదే ఈఎస్ఐ హాస్పిటల్లో చేయించుకుంటే ఏ రకమైన బోనస్లు ఇవ్వరు. వేరే ఇతర ప్రైవేట్ హాస్పిటల్లో కానీ చేయించుకుందన్నారంటే, గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద నమ్మకం లేకుండా ప్రైవేట్ హాస్పిటల్లో చేసుకుంటే మన 2500 వరకు ఇస్తారని చెప్పి అంటున్నాడు. ఓకే, అందరికీ అర్థమైంది అనుకుంటా. కమింగ్ టు ది నెంబర్ 11 ఏంటి? మనకి డిజేబుల్మెంట్ బెనిఫిట్. ఇందులో పర్మనెంట్ డిజేబుల్మెంట్ ఉంటుంది, టెంపరీ డిజేబుల్మెంట్ ఉంటుంది. టెంపరీ డిజేబుల్మెంట్ అంటే పాక్షికంగా వైకల్యం రావడం, ఇట్ మే బి క్యూరబుల్. పర్మనెంట్ డిజేబుల్మెంట్ అంటే పూర్తిగా వైకల్యం రావడం, అంటే కాలో చెయ్యో పోవడాన్ని పర్మనెంట్ డిజేబుల్ అని అంటారు. ఓన్లీ మన లాస్ట్ టైం ఇంజురీస్, ఫ్రాక్చర్స్, ఇతర ఆక్యుపేషనల్ డిసీజెస్ ని టెంపరీ డిజేబుల్మెంట్ అంటారు. చూడండి, మనకి తలక డిజేబుల్మెంట్ బెనిఫిట్ ఈజ్ అడ్మిసిబుల్ ఫర్ డిజేబుల్మెంట్ కాజెస్ బై ది ఎంప్లాయ్మెంట్ ఇంజురీ. అంటే పని చేస్తున్నప్పుడు ఆ వచ్చిన గాయం ద్వారా ఆ వ్యక్తికి వైకల్యం వస్తే అప్పుడు మనకి డిజేబుల్మెంట్ బెనిఫిట్ అనేది ఆమోదయోగ్యం అవుతుంది, అడ్మిసిబుల్ అవుతుంది అని అంటున్నాడు. At the first instant, the temporary disablement benefit is payable as long as the temporary disabled last. అంటే పాక్షికంగా వైకల్యం వచ్చిన వాళ్ళకి టోటల్ గా కాంపన్సేషన్ ఇస్తారు అంటిల్ టెంపరీ డిజేబుల్మెంట్ పోయే వరకు మనకి బెనిఫిట్స్ ఇస్తారు. If the employment injury that results in a permanent partial disability or a permanent total disability, permanent disablement benefit is payable till death of the insured person. అంటే పూర్తిగా వైకల్యం చెందినప్పుడు పర్మనెంట్ టోటల్ డిజేబుల్మెంట్ వచ్చినా, పర్మనెంట్ పార్షల్ డిజేబుల్మెంట్ వచ్చినా ఆ వ్యక్తికి అతను చనిపోయేంత వరకు ఏది మన బెనిఫిట్స్ అంటే మనకి శాలరీ లాగా ప్రొవైడ్ చేస్తారనమాట. ది డైలీ బెనిఫిట్ రేట్ ఫర్ ది పర్మనెంట్ అండ్ టెంపరీ డిజేబుల్మెంట్ ఈజ్ రఫ్లీ ఈక్వలెంట్ టు 100% ఆఫ్ ది వేజ్ రేట్. సపోజ్ అతని శాలరీ 18,000 అప్పుడు అతనికి డిజేబుల్మెంట్ వచ్చింది, పర్మనెంట్ డిజేబుల్మెంట్ కానీ టెంపరీ డిజేబుల్మెంట్ కానీ వస్తే అతను టోటల్ శాలరీ లైఫ్ చనిపోయే వరకు ఇస్తారు ఆ వ్యక్తికి. ఓకే, ఫర్ ఎ పర్మనెంట్ పార్షల్ డిజేబుల్మెంట్ ద రేట్ ఆఫ్ బెనిఫిట్ ఈస్ ప్రపోర్షనల్ టు ది పర్సంటేజ్ ఆఫ్ ది లాస్ ఆఫ్ ఎర్నింగ్ కెపాసిటీ. అంటే అంటే జనరల్ గా తక్కువ వయసు ఉన్న వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి, ఎక్కువ వయసు ఉన్నప్పుడు డిజేబుల్మెంట్ వస్తే తక్కువ బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. ఓకే, అది చెప్పాడు. పర్మనెంట్ పార్షల్ డిజేబుల్మెంట్ రేట్ బెనిఫిట్ ఈజ్ ప్రపోర్షనల్ టు ది పర్సంటేజ్ ఆఫ్ ది లాస్ ఆఫ్ ఎర్నింగ్ కెపాసిటీ. అంటే యంగ్ వయసులో ఆ వ్యక్తి డిజేబుల్మెంట్ అయితే వాటి యొక్క బెనిఫిట్ ఎక్కువగా ఉంటుందని అంటున్నాడు. ఓకే, ద బెనిఫిట్ ఈజ్ పెయిడ్ టు ది సండే ఆల్సో. క్లెయిమ్ ఫార్మ్ దేనికి ఏంటి? క్లెయిమ్ ఫార్మ్ అండర్ ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ యాక్ట్ ఫర్ టెంపరీ డిజేబుల్మెంట్ కి అయితే ఫార్మ్ 9, ఫర్ పర్మనెంట్ డిజేబుల్మెంట్ కి అయితే ఫార్మ్ 14 నింపి క్లెయిమ్ చేసేటట్టు ఉండాలి. ఓకే, ఇది డిజేబుల్మెంట్ బెనిఫిట్. అంటే డిజేబుల్మెంట్ వస్తే, పర్మనెంట్ డిజేబుల్మెంట్ వస్తే కంపల్సరీగా ఫుల్ శాలరీ అనేది లైఫ్ లాంగ్ అతను చనిపోయే వరకు ఇవ్వాలన్నమాట. ఇది దీని యొక్క బెనిఫిట్. అదే ఇందాక ఒకళ్ళు అడిగారు, ఏంటి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపన్సేషన్ అండ్ స్టేట్ ఇన్సూరెన్స్ యాక్ట్. కాంపన్సేషన్ అనేది మేనేజ్మెంట్ ఇస్తుంది. పర్మనెంట్ డిజేబుల్మెంట్ అయితే అతని బేసిక్ శాలరీ అనేది సర్టెన్ రిలవెంట్ ఫ్యాక్టరీ తోటి కన్సిడర్ చేసి ఒకేసారి లంగ్ సమ్ అమౌంట్ మేనేజ్మెంట్ ఇస్తుంది.
అతనికి లైఫ్ లాంగ్ వచ్చే పెన్షన్ మాత్రం ఈ పర్టికులర్ స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. ఇది ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ యొక్క ప్రత్యేకత. ఓకే, రైట్. కమింగ్ టు ది నెక్స్ట్ వన్ ఈజ్ అ డిపెండెంట్ బెనిఫిట్. చూడండి, డిపెండెంట్ బెనిఫిట్ అంటే ఎవరు మన మీద, మనం ఇన్ కేసు చనిపోయినప్పుడు మన తాలూకా డిపెండెంట్స్ కి ఇస్తారు కదా, ఏదర్ వైఫ్ కి ఇస్తారు, లేకపోతే మదర్ కి ఇస్తారు. కమింగ్ టు ది మనకి డిపెండెంట్ బెనిఫిట్ ఈస్ మన మన పేడ్ యాజ్ అ ఫ్యామిలీ పెన్షన్ టు ది డిపెండెంట్స్ ఆఫ్ deceased insured person in the event of death due to employment injury or occupational diseases and is equal to the 70% of the wages. అంటే పని చేస్తున్నప్పుడు అతనికి వృత్తిపరంగా జబ్బు వచ్చి చనిపోయినా, ఎంప్లాయ్మెంట్ ఇంజురీ ద్వారా చనిపోయినా, ఆ వ్యక్తికి వాళ్ళ యొక్క డిపెండెంట్ కి 70% ఆఫ్ ది వేజెస్ ఇస్తారు. అంటే 15,000 అంటే 15,000 లో 70% అప్రాక్సిమేట్ గా మనకి 11,000 వరకు పెన్షన్ లా వస్తుంటది. ఎలిజిబుల్ మెంబర్ ఎవరు? ఏ విడో కెన్ రిసీవ్ దిస్ బెనిఫిట్ ఆన్ మంత్లీ బేసిస్ ఫర్ అ లైఫ్ టిల్ హర్ మ్యారేజ్. ఎవరైనా అతని భార్య లైఫ్ లాంగ్ తీసుకోవచ్చు. బట్ ఆ భార్య అనేది మళ్ళీ రీమ్యారేజ్ చేసుకుంటే ఈ బెనిఫిట్ రాదనమాట, క్యాన్సిల్ అవుతుంది. ఏ సన్ ఆర్ డాటర్ కెన్ రిసీవ్ దిస్ బెనిఫిట్ టిల్ 25 years. వాళ్ళకి కూతురో కొడుకో ఉంటే వాళ్ళకి 25 years వచ్చే వరకు ఈ పర్సెంట్ ఈ తలక బెనిఫిట్ తీసుకోవచ్చు. 25 years దాటిన వాళ్ళకి ఉండదు అనమాట. అండ్ అదర్ డిపెండెంట్స్ లైక్ పేరెంట్స్ ఇంక్లూడింగ్ widowed mother ఎక్సెట్రా కెన్ ఆల్సో రిసీవ్ దిస్ బెనిఫిట్ అండర్ దిస్ సర్టెన్ కండిషన్స్. అంటే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో వాళ్ళ మదర్ కూడా ఇస్తారు. అంటే వాళ్ళ నాన్న లేకపోతే వాళ్ళ మదర్ కూడా ఇవ్వడానికి స్కోప్ ఉంది. అంటే విడోడ్ అంటే విడో అయి ఉండాలన్నమాట వాళ్ళ మదర్ కూడా. ద ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఈజ్ పేయబుల్ విత్ ఇన్ ది మాక్సిమం ఆఫ్ 3 months following the date of any insured person and therefore on a regulatory monthly basis. అంటే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఎట్టి పరిస్థితుల్లో 3 నెలలు లోపే ఇవ్వాలి అని అంటున్నాడు. తర్వాత మన తలకు 70% ఆఫ్ వేజెస్ అనేది మంత్లీ ఇవ్వాలి అని అంటున్నాడు. క్లెయిమ్ ఫార్మ్ ఈజ్ అండర్ ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ యాక్ట్ ఫార్మ్ 15, ఫార్మ్ 16 లో ఉండే అంశాలు నింపి దీనికి క్లెయిమ్ చేసుకోవాలని అంటున్నాడు. ఓకే, ఇది డిపెండెంట్ బెనిఫిట్. నెక్స్ట్ వన్ మనకి ఫ్యూనరల్ ఎక్స్పెన్సెస్ అంటే అంత్యక్రియ ఖర్చులు. అర్థం ఏంటంటే ఆ వ్యక్తి చనిపోతే వాళ్ళ యొక్క ఎల్డర్ సన్ కి ఇస్తారు. అర్థమైందా? అంత్యక్రియ ఖర్చులు. ద ఫ్యూనరల్ ఎక్స్పెన్సెస్ ఇన్ ది నేచర్ ఆఫ్ మన లంసమ్ పేమెంట్ ఆఫ్ ₹10,000 ద రివైజ్డ్ ఫ్రమ్ 5,000 విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ April 2011 made to the defray the expenditure on the funeral or deceased insurance person. అంటే వృత్తిపరంగా జబ్బు వచ్చిన వ్యక్తి చనిపోయినా, కోర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ లో ఉండే వ్యక్తి చనిపోయినా, ఆ వ్యక్తికి మనం ఫ్యూనరల్ చార్జెస్ కింద 10,000 ఇస్తారనమాట. అర్థమైందా? అది మన 2011 లోపు వరకు 5,000 ఇచ్చేవారు, ఇప్పుడు రివైజ్ చేసి 10,000 ఇస్తున్నారు. దీనికి అంత్యక్రియ ఖర్చులు అంటే కొద్దిగా డబ్బులు అవసరం అవుతాయి కాబట్టి. కమింగ్ టు ది నెక్స్ట్, ద అమౌంట్ ఈజ్ పేడ్ టు ది ఎల్డెస్ట్ సర్వైయింగ్ మెంబర్ ఆఫ్ ది ఫ్యామిలీ. అంటే ఫస్ట్ పుట్టిన ఏదర్ డాటర్ అయినా సన్ కైనా ఇస్తారు. ఆర్ ఇన్ హిజ్ ఆబ్సెన్స్ టు ది పర్సన్ హూ యాక్చువల్లీ ఇన్కర్స్ ఇన్ ది ఎక్స్పెండిచర్ ఆన్ ది ఫ్యూనరల్. ఒకళ్ళ వాళ్ళు కానీ లేని పక్షంలో వేరే వ్యక్తులు ఎవరైనా అతని యొక్క అంత్యక్రియలు చేస్తే కొన్ని ప్రత్యేకమైన ప్రొవిజన్స్ ద్వారా వాళ్ళు కూడా ఇస్తారు. అర్థమైందా? క్లెయిమ్ ఫార్మ్ ఈజ్ అండర్ ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ యాక్ట్ ఫార్మ్ 22 నింపి ఫ్యూనరల్ చార్జెస్ క్లెయిమ్ చేసుకోవాలన్నమాట. ఇది అయిన తర్వాత ఇస్తారు, ముందు ఇవ్వరు అనమాట. అదైన తర్వాత అదర్ బెనిఫిట్స్ అంటే ఇతర లాభాలు ఏంటి? మన రీహాబిటేషన్ అలవెన్స్. మన రీహాబిటేషన్ అలవెన్స్ అంటే పునరావాసం సంబంధించిన అలవెన్స్. రీహాబిటేషన్ ఇన్ కేస్ ఆఫ్ ది డిజేబుల్డ్ ఇన్సూర్డ్ పర్సన్ అండర్ ది 45 years of age
40% more disablement. అంటే పునరావాసం అవకాశం, పునరావాసం ఎలివెన్స్ అన్నది మినిమం 45 years నిండిన వ్యక్తి 40% వరకు వైకల్యం అయిన వ్యక్తికి రీహాబిటేషన్ అలవెన్స్ అన్నది అప్లికబుల్ అవుతుంది అని అంటున్నాడు. వాళ్ళకి ఏంటి ఫ్రీ సప్లై ఏంటంటే ఇస్తారు, ఫ్రీ సప్లై ఆఫ్ ది ఫిజికల్ ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ సచ్ యాజ్ క్రచెస్, వీల్ చైర్స్, డెంటర్స్, స్పెక్టికల్స్ అండ్ అదర్ సచ్ ఫిజికల్ ఎయిడ్స్. అంటే ఈ వీళ్ళకి ఫ్రీగా ఊతకర్ర లాంటివి, మన దంతాలు లాంటివి, కళ్ళద్దాలు లాంటివి, అదర్ ఫిజికల్ ఎయిడ్స్ అనేది ఫ్రీగా సప్లై చేస్తారనమాట. ఎప్పుడు ఆ వ్యక్తి 45 years దాటిన వ్యక్తి 40% వరకు డిజేబుల్మెంట్ అయినప్పుడు. ఈ 40% డిజేబుల్మెంట్ అయ్యాడని మనకి ఎవరు చెప్తారు? డాక్టర్ సర్టిఫై చేసినప్పుడు మాత్రమే వీళ్ళకి ప్రొవిజన్స్ అన్ని ఉంటాయి. ఓకే, తర్వాత మన రాజీవ్ గాంధీ షామీర్ కళ్యాణ యోజన. ఇదేంటి రాజీవ్ గాంధీ షామీర్ కళ్యాణ యోజన అంటే ఏంటి? Unemployment allowance is payable to those workers facing involuntary unemployment due to the closure of a factory or non-employment injury. అంటే ఇది మన తాలూకా ఏదైనా ఫ్యాక్టరీలో పనిచేస్తున్నప్పుడు ఆ ఫ్యాక్టరీ సడన్ గా మూసేసి ఆ వర్కర్స్ అందరూ రోడ్డు పాలనైనా, లేకపోతే ఏదైనా అన్ఎంప్లాయ్మెంట్ ఇంజురీ అంటే ఏదైనా రోడ్ యాక్సిడెంట్ జరిగినా ఈ బెనిఫిట్ అనమాట. చూడండి, బెనిఫిట్ రేటెడ్ విచ్ జస్ట్ 50% ఆఫ్ ది డైలీ వేజెస్ ఫర్ అప్ టు 1 year. అంటే అతని యొక్క 50% శాలరీ ఒక సంవత్సరం పాటు ఇస్తారు. ఏదైనా ఫ్యాక్టరీ క్లోజ్ చేసేసి నిరుద్యోగులు అయిపోయినా, లేకపోతే ఆ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నప్పుడు నాన్ ఎంప్లాయ్మెంట్ ఇంజురీ అంటే రోడ్డు బైక్ యాక్సిడెంట్ లాంటిది, లేకపోతే పైనుంచి పడిపోయే వాళ్ళకి ఈ బెనిఫిట్ ఉంటుంది. సంవత్సరం పాటు 50% శాలరీ ఇస్తారనమాట. దీన్ని ఏమంటారు? రాజీవ్ గాంధీ షామీర్ కళ్యాణ యోజన అని అంటారు ఈ పర్టికులర్ బెనిఫిట్ ని. ఈ రెండు అదర్ బెనిఫిట్స్, ఇది రీహాబిటేషన్ అలవెన్స్, రాజీవ్ గాంధీ షామీర్ కళ్యాణ యోజన అన్నది. ఓకే, నెక్స్ట్ మనకి మెడికల్ ట్రీట్మెంట్. మెడికల్ ట్రీట్మెంట్ చూడండి, మెడికల్ ట్రీట్మెంట్ ఈజ్ అవైలబుల్ ఇన్ ఎనీ యుఎస్ఏ డిస్పెన్సరీ సెంటర్స్, యుఎస్ఏ హాస్పిటల్స్ ఆల్ ఓవర్ ఇండియా. ఏదైనా మెడికల్ ట్రీట్మెంట్ ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ యొక్క చికిత్స ప్రభుత్వ చికిత్స కళాశాలలో అయినా, లేకపోతే ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ హాస్పిటల్స్లో అయినా అలౌడ్ ఉంటుంది. ఓకే, అంటే వైద్య చికిత్స కేంద్రాలని ఈఎస్ఐ డిస్పెన్సరీస్ అని అంటారు. యాజ్ పర్ రూల్, స్మార్ట్ కార్డ్ ఆల్సో నోన్ యాజ్ అ పంచ్ కార్డ్ విల్ బి యాక్సెప్టెడ్ ఫర్ లైఫ్ లాంగ్. ఒక కార్డ్ అనేది వీళ్ళు చేయించుకోవాలని అంటున్నారు. కమింగ్ టు ది నో నీడ్ టు టేక్ ఎ న్యూ కార్డ్ వెన్ ఎంప్లాయీ ఈజ్ చేంజింగ్ ది జాబ్ ఆర్ ఆఫీస్. ఏదైనా కొత్త జాబ్ మారినా, కొత్త ఆఫీస్ మారినా ఏ రకంగా కార్డు మార్చుకోకర్లేదు అని అంటున్నాడు. ఈ పంచ్ కార్డు ఒకసారి చేయించుకున్నారంటే లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ. ఇట్ ఈస్ కంఫర్టబుల్ టు క్యారీ ఆల్వేస్ బై ది ఇన్సూరెన్స్ పర్సన్ అండ్ దేర్ ఫ్యామిలీస్. చూడండి, ఎంప్లాయీస్ అండ్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ కెన్ చేంజ్ ఆర్ అప్డేట్స్ వితౌట్ ఎనీ అబ్జెక్షన్. సో ఇన్సూర్డ్ పర్సన్ హెల్త్ రికార్డ్ విల్ బి అవైలబుల్ ఆన్ ఆన్లైన్ for any future treatment required to the person in all ESI centers. అంటే ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సెంటర్. అంటే ఒకసారి పంచ్ కార్డ్ చేయించుకున్నారంటే వాళ్ళ కంప్లీట్ డేటా ఆన్లైన్ లో ఉంటుంది అని అంటున్నాడు. ఓకే, ఎనీవన్ హూ కెన్ ఫైండ్ ది డీటెయిల్స్ ఆఫ్ ఈజీలీ ఆఫ్ ఇన్సూర్డ్ పర్సన్ అండ్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్ బై లాగిన్ విత్ ఐపీ నెంబర్. ఇందులో ఒక ఐపీ నెంబర్ ఉంటుంది కాబట్టి ఐపీ నెంబర్ కొట్టారంటే ఆ వ్యక్తి, అతని యొక్క ఫ్యామిలీ మెంబర్స్ యొక్క హెల్త్ రికార్డ్స్ అంతా మనకి ట్రాక్ లో కనబడిపోతాయని అంటున్నాడు. టెంపరరీ అండ్ పర్మనెంట్ వర్కర్స్ కెన్ యూజ్ దిస్ ఫెసిలిటీ ఫర్ స్మార్ట్ కార్డ్ టు అవైల్ ఆల్ అబౌవ్ ది బెనిఫిట్స్ ఈజీలీ.
అంటే కంపల్సరీగా స్మార్ట్ కార్డ్స్ ఎంచుకున్న వాళ్ళకి ఈ రకమైన బెనిఫిట్స్ ఉంటుంది అని అంటున్నాడు. ఓకే, కమింగ్ టు ది మనకి లాస్ట్ బట్ వన్ సెక్షన్ అండర్ ది సెక్షన్ 39 of 5 of A of the Employee State Insurance Act, read with regulation of 31A of the Employee State Insurance General Regulation 1950, the employer is able to pay simple interest at the rate 15% per annum in respect of each day of the default or delay in the payment contribution. అంటే ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ లో ఎంప్లాయర్ 4.75% వేయాలి కదా పేమెంట్. అది కానీ వెయ్యకపోతే, టైంకి వేయకపోతే 15% సింపుల్ ఇంట్రెస్ట్ యాడ్ చేసి వెయ్యాలి అని అంటున్నాడు. అంటే చూడండి, 1.75% వర్కర్ శాలరీస్ లోంచి కట్ చేస్తారు, 4.75% అన్నది ఎంప్లాయర్ వెయ్యాలన్నమాట. అతను వెయ్యకపోతే కంపల్సరిగా 15% సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసి వెయ్యాలి అని అంటున్నాడు. In addition, under the provision of the regulation 31C of Employee State Insurance General Regulation 1950, read with section 85B of Employee State Insurance Act, the corporation is empowered to recover the damages under provided of the delay and rate of damage payment of the contribution and amount due. అంటే ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అన్నది ఎంత లేట్ అవుతున్న కొద్దీ అంత ఇంట్రెస్ట్ వసూలు చేస్తుంది అనమాట. ఒకవేళ ఆ పర్టికులర్ ఎంప్లాయర్ 2 నెలలు లేట్ అయితే అప్ టు 5% వరకు ఇంట్రెస్ట్ వేస్తుంది. 2 months అబో బట్ నాట్ లెస్ దెన్ 4 months అయితే మరి 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వేస్తుంది. ఏది? ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. 4 months నుంచి అబో 6 months అంటే 15% వేస్తుంది. 6 నెలలు దాటిపోతే 25% వరకు పెనాల్టీ వేస్తుంది అనమాట. అంటే కంపల్సరీగా కాంట్రిబ్యూట్ చేయాలి. అంటే మేనేజ్మెంట్ ఎంప్లాయర్ ఎంత లేట్ గా అతను కాంట్రిబ్యూట్ చేస్తుంటే అంత పెనాల్టీ పడుతుంది అనమాట పర్టికులర్ యాక్ట్ లో. అందరికీ అర్థమైంది అనుకుంటాను. కమింగ్ టు ది లాస్ట్ పాయింట్, ఎన్రోల్మెంట్ ప్రాసెస్ ఫర్ స్మార్ట్ కార్డ్. అంటే స్మార్ట్ కార్డ్ యొక్క ప్రాసెస్ ఎన్రోల్మెంట్. ఎన్రోల్మెంట్ అంటే ఏంటి? నమోదు చేసుకోవడం అన్నది 16 పాయింట్. కంపల్సరీగా అందరూ ఎన్రోల్మెంట్ చేసుకోవాలి. ఓకే, ఇవ్వండి 16 పాయింట్స్. మీరు ఇందులో రాసిన పాయింట్స్ రాయండి, బాగున్నా ఈజీ అనుకున్న పాయింట్స్. ఈ కంపల్సరీగా ఈ ఇంట్రడక్షన్ పాయింట్స్ మాత్రం రాయండి. మీరు ఇంట్రడక్షన్ పాయింట్స్ రాశారంటే మీకు 50%, ఒక 30 to 40% ఇవే చదువుతారు. మీకు 70% వరకు రావడానికి స్కోప్ ఉంది. There are so many insurances are available. You better to contact your employee. ఓకే, మీ మేనేజ్మెంట్ ని కన్సల్ట్ చేయండి. The coverage of the employee drawing gross root wages of 15,000 per month. Minimum 50,000 salary ఉన్న వాళ్ళకి ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ యాక్ట్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఎంగేజ్డ్ ఎయిదర్ డైరెక్ట్లీ ఆర్ త్రూ కాంట్రాక్ట్ లేబర్. అంటే డైరెక్ట్ కంపెనీ డైరెక్ట్ ఎంప్లాయ్ అయినా, సబ్ కాంట్రాక్ట్ ఎంప్లాయ్ అయినా. Earlier slide said gross salary 22,000. It is a max 20,000 and no employer. నో ఎంప్లాయర్ సార్ కదా. ఇఫ్ షుడ్ గ్రాస్ శాలరీ బిలో 15,000 అయితే ఆ వ్యక్తి శాలరీ కట్ చేయరు, ఆ 1.75% కట్ చేయరు. బట్ దట్ ఎంప్లాయర్ షుడ్ మ్యాండేటరీ టు పే 4.75%. ఓకే, రైట్. ఈ పాయింట్ ఇచ్చాను కదండి, ఏం చదువుతారు వీళ్ళు? See, that point is already given by me.
That point is already given by me. Below 15,000 candidates is also applicable for Employee State Insurance Act. But their contribution 1.75% will not cut. Only employer do the contribution up to 4.75%. Okay. Coming to the coverage of the employees drawing wages up to 15,000 per month, engaged either directly or through contract labor. The rate of contribution of wages for employees is of 4.75%. For employees is 1.75%. For example, if the worker salary is a 15,000, for employee contribution is 262 and the employer contribution is rupees 712. Okay, right. Coming to the next point, the total amount of the contribution, employees and employee share and employer share is to be deposited with authorized bank through challan in the prescribed form on before 21st month of the calendar month in which wages fall due. అంటే జనరల్ గా మనకి ఆగస్ట్ మంత్ శాలరీస్ సెప్టెంబర్ లో వేస్తారు కదా, సెప్టెంబర్ 1st 2nd. అలా కాకుండా ఈ పర్టికులర్ ఆగస్ట్ మంత్ శాలరీ ఆ మంత్ 21st అంటే ఆగస్ట్ 21st లోపే ఎంప్లాయర్ షేర్ ఎంప్లాయీ షేర్ అన్నది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వేసేయాలని అంటున్నాడు. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ద బెనిఫిట్స్ టు ది ఎంప్లాయీ. Benefits to the employee under this act are medical, sickness, extended sickness for certain diseases, enhanced sickness, dependents maternity, besides funeral expenses, rehabilitation allowances, medical benefits to the insured person and his spouse. అంటే ఆ పర్టికులర్ జమ అవుతున్న డబ్బులు వీటికి మనం ఉపయోగించుకోవచ్చు, తద్వారా లాభం పొందవచ్చు అని అంటున్నాడు. దేనికి? మెడికల్ బెనిఫిట్ కి, సిక్నెస్ బెనిఫిట్ కి, ఎక్స్టెండెడ్ సిక్నెస్ బెనిఫిట్ కి, వాటన్నిటికీ అప్లికబుల్ అవుతుంది అని అంటున్నాడు. Sir, here only mentions spouse. The parents also will cover, right, sir? Parents is not covered. Only spouse is covered. Only wife is only covered, and his children. But I mean, what physically what we see, sir, parents also are involved in this, right? Parents are involved for only getting pension if her mother is widowed. No, for Okay. state insurance, sir, parents also are enrolled, right? Because all the details of parents also we give and they will be also getting the benefit. Maybe, I don't think so. Parents are not allowed, I think so. Only his spouse and his children is allowed. Okay. Right. You asked one doubt. I am searching that point. Okay. So, if the employees is drawing rupees 70,000 as a daily base average wage, means if that person is salary below 10,000, he is exempt from the payment of his share of contribution. Means a 1.75% salary అనేది కట్ చేయరు. But the employer is, however, to pay employee's share 4.75% of the salary received by the employee. But management మాత్రం ఎంప్లాయర్ మాత్రం అతని షేర్ 4.75% షేర్ బ్యాంక్ లో జమ చేయాలి if the salary of the person is below 15,000. Now you are cleared. Okay. No, sir, you said below 15,000, but here it is wrote if employee is drawing up to Rs 70 rupees per day, which will be approximate 2,000. Approximately 3,500. 3,000 rupees approximately. 2,500.
So, but earlier you said below 15,000, but here it is coming If 3,500. the employee is drawing up to 70 rupees, means minimum wages 2,500 to 15,000. It should be applicable. I think you got my point or not? So I don't mind, sir. Sorry, did not got, sir. Because my doubt is, you said Your doubt is a very silly doubt, my friend Rahul. no, If no, the sir. salary below 15,000, there are so many people. The minimum salary 2,000 to 15,000. అంటే 15,000 లోపు ఉండే salaries కి contribution అవసరం లేదు. They have to pay only employer contribution. No need employee contribution. You got my point? Right? Just you have to write like that. Sir, my question is, you earlier slide you said below 15,000. Now you are saying below 3,500. Which one is correct? I am asking, sir. 3,500, not 3,500, my friend. If the minimum wages is 70 rupees and means monthly salary, how much? It is rounded 2,500. From 2,500 to 15,000 workers will not pay their share, but management is supposed to pay their contribution 4.75%. I'm telling like that way. You are understanding another way. Okay, sir. Okay. Yeah. Right. చూడండి, మీకు ఈ పాయింట్స్ ఇది అన్ని గుర్తుంచుకోవడం కష్టం అనుకుంటే మై అడ్వైజ్ ఇంట్రడక్షన్ లో పాయింట్స్ రాయండి. ఇందులో కొద్దిగా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఇది పెద్ద పెద్ద పారాగ్రాఫ్ లో ఉండే పాయింట్స్ సింపుల్ ఫార్మాట్ లో చేసుకోండి. ఈ రకంగా సింపుల్ ఫార్మాట్ లో చేసుకొని చూడండి, 4th పాయింట్ ఎలా ఉంది, సింపుల్ గా ఒకే పాయింట్ తోటి దిగిపోయింది. ఆ రకంగా అన్ని పాయింట్స్ డెవలప్ చేసుకొని మీరు అవి అప్లై చేయడానికి ట్రై చేయండి. ఓకే, కొద్దిగా కొన్ని పాయింట్స్ స్పెసిఫికల్లీ ఫర్ ద మన సిక్నెస్ బెనిఫిట్స్, ఇది కొద్దిగా కన్ఫ్యూజన్ గా ఉంది. ఆ తర్వాత మెటర్నిటీ బెనిఫిట్ కూడా కొద్దిగా కన్ఫ్యూజన్ గా ఉంది. అలాంటివి కొద్దిగా అర్థం చేసుకొని ఆ ఫార్మాట్ ప్రకారంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఇది ఉన్నదంతా రాయేస్తే మంచిదే, దే విల్ గెట్ ది 100% మార్క్స్. అట్లీస్ట్ ఇందులో మీరు కొన్ని షార్ట్ లిస్టింగ్ చేసుకొని కొన్ని పాయింట్స్ జనరేట్ చేయండి. ఇది యాక్చువల్గా ఇంటర్నెట్ ప్రకారంగా చూస్తే ఆ పీడిఎఫ్ ప్రకారంగా 30 పేజెస్ ఉన్నాయి. ఓకే, ఆ తలక 30 పేజెస్ లో వేరే ఫార్మాట్ దొరికింది లక్కీ కొద్ది, అది డౌన్లోడ్ చేసి మీకు చెప్తున్నాను. समझ में नहीं आया, थोड़ा हिंदी में समझा देंगे क्या बोले अभी? अभी ये तो इंटरनेट पॉइंट्स है, शॉर्ट लिस्टेड इंटरनेट पॉइंट्स है. if you write to if you write difficult to write these points, maybe just you have to check whether entire paragraph there will be 2 to 3 points, easy points. Those points you have to apply in examination. Okay, now you are get my point, right? If you are difficult to write entire this big point, choose any simple points and you have to prepare your own notes. That point you should apply in examination. Okay, but you mandatory to write this 6 points. Introduction point, you just mandatory to write as it is like that. Okay. Sir, this sir, next one question. This employee state insurance is different for all other states, sir? Same. All states are same. Throughout Okay. India, same. Either Karnataka, Maharashtra, Andhra Pradesh, all same. రైట్, నేను తర్వాత కలుస్తాను. ఇంకేదైనా డౌట్స్ ఉంటే దీంతో 105 ఆల్మోస్ట్ అయిపోయింది. ఓన్లీ బ్యాలెన్స్ టాపిక్స్ ఆర్ 2 to 3 టాపిక్స్. ఇఫ్ ఐ కంప్లీటెడ్ దోస్ టాపిక్స్, నేను రెండోసారి కూడా కంప్లీట్ గా రివైండ్ చేశాను ఇది.
So better to study all topics I explained in previous. ఓకే, ఇది కొద్దిగా జాగ్రత్తగా రాయండి. ఆల్రెడీ మనకి ఏంటంటే బ్యాక్లాగ్ స్టూడెంట్స్కి వచ్చింది నోటిఫికేషన్. మనకి సెప్టెంబర్ అక్టోబర్లో సప్లిమెంటరీ ఎగ్జామ్స్, నాట్ రెగ్యులర్ ఎగ్జామ్స్. మేబీ దేర్ విల్ బి ఛాన్స్ ఆఫ్ కమింగ్ నవంబర్ ఆర్ డిసెంబర్ ఆర్ నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి. దేర్ మే బి ఛాన్స్ ఆఫ్ రెగ్యులర్ ఎగ్జామ్స్, ఐ థింక్ సో. నాకు క్లియారిటీగా తెలీదు, చెప్తున్నాను. సో కొద్దిగా టైం దొరికింది కాబట్టి బెటర్ టు ప్రిపేర్. IS 105. మిగిలినవి ఆల్రెడీ 1034 చెప్తున్నట్టున్నారు కదా వేరే సార్. 103 నడుస్తుంది సార్. 103 ఎలా చెప్తున్నారు? ఇస్ ఇట్ ఓకే? బానే చెప్తున్నారు సార్. ఓకేనమ్మా. నేను 5 అయిన తర్వాత 6, 7, 8 చెప్తాను. ఓకే, అప్పటికి మనకి టైం ఉంటే వీ కెన్ డిస్కస్ 101, 2, 3, 4లో ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా కవర్ చేద్దాం మనం. ఓకే, రైట్ సార్. ఎగ్జామ్స్ ఎప్పుడు సార్? ఎగ్జామ్స్ ఇది మనకి సెప్టెంబర్లో జరిగే ఎగ్జామ్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అండి. మీకు ఛాన్సెస్ మీకు డిసెంబర్లో పెట్టడానికి, రెగ్యులర్ మెయిన్ ఎగ్జామ్స్ డిసెంబర్లో కానీ 2024 ఫిబ్రవరిలో కానీ రావడానికి స్కోప్ ఉంది, పెట్టడానికి స్కోప్ ఉంది అనుకుంటున్నాను నేను. सर एग्जाम में लॉन्ग क्वेश्चन और 3 मार्क्स के अलावा 1 मार्क क्वेश्चन कुछ आएगा क्या सर?